గుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదలా చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. పోతనకు కలలో కనిపించిన శ్రీరామచంద్రుడు ఈ భాగవతానికి ప్రధాన శ్రోత. కాకుత్స వంశ మండనుడైన ఆ రాముడికి ఈ భాగవత తత్వాన్ని నివేదిస్తున్నాడు పోతన. శ్రీహరి యొక్క బహులీలా కథా సంగ్రథనమే ఈ భాగవతం. శ్రీకృష్ణుడు ఒకసారి ద్వారకానగరానికి వేంచేశాడు. ఏ భామ ఇంటికి ముందు తాను వెళితే ఏమోగదా అని బహురూపవ్యక్తుడై భామాసహస్రాన్ని ఏకకాలంలో సంతోషపరిచాడట. ఒక భామా భవనం గుమున్నుసర వేరొక్కర్తులోన్ కుందునో సుకరాలాపములాడదో సొలయునో సుప్రీతిని క్షింపదో వికలత్వం గుణనుండునో అనుచున వేళన్ వధూగేహముల్ ప్రకటాశ్చర్య విభూతి దుచ్చే బహురూపవ్యక్తుడై భార్గవా. ఇలా బ్రాహ్మణుని సందేశం విన్న కృష్ణస్వామి వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలం తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చద అడ్డంబు రిపులు వచ్చిన పోరన్. ఓ అగ్నిద్యోతన, ఎవరడ్డము వచ్చినా సరే నేను రుక్మిణిని స్వీకరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశాడు. అక్కడ కృష్ణుడు అలా ప్రతిజ్ఞ చేయగా ఇక్కడ రుక్మిణీదేవి బహుళ సందేహ మనస్కయై ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండు ఇది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింపతలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింపనిరుంగునో ఎరుగదో నా భాగ్యమిట్లున్నదో. శుద్ధ వంశ సంజాతనై బాలికనై ఇంతటి చనువుతో సందేశం పంపాను. స్వామి ఏమన్నాడు? పరమ కళ్యాణప్రదమైన ఈ రుక్మిణీ కళ్యాణం విన్నచో పెండ్లి కాని కన్యకామణులకు శీఘ్ర కళ్యాణ ప్రాప్తి అని తరతరాలుగా వస్తున్న మన సనాతన ఆచారం
దివ్యమైన సంప్రదాయం. ఈ భాగవత కథా పీయూషంలో కొన్ని ఛందో రహస్యాలు రసస్యందంగా పొదగడం జరిగింది. కొన్ని కందపద్యాలు, అలాగే పంచచామర వృత్తం త్రిశ్రగతికి అనుగుణంగా లయాన్వితంగా పాటవలే గానం చెయ్యడం జరిగింది. ఇది మన ఛందస్సులో ఉన్న గొప్పతనం. కేవలం త్రిశ్రగతికే కాక చతురస్ర ఖండ మిశ్ర గతులకు కూడా ఒదిగే ఛందస్సులు మనకు ఉన్నాయి. ఇది మన తెలుగు భాష యొక్క గొప్పతనం. భాషలోని ఛందస్సు ఆనందానికి, ఆహ్లాదానికి అందమైన ఆధారం. 12 స్కంధాలు కలిగిన ఆంధ్ర భాగవతంలో స్థూలంగా కొన్ని ప్రధాన ఘట్టాలలోని కొన్ని సన్నివేశాలు మనం విన్నాం. ఇంకా పరీక్షిత్ కథ, కలిస్వరూపం, విదుర మైత్రేయ సంవాదం, కపిల దేవహూతి సంవాదం, ధ్రువోపాఖ్యానం, పృథు చరిత్రం, వృత్రాసుర వృత్తాంతం, ఖగోళ విజ్ఞానం, యయాతి చరిత్రం, భవిష్యద్ రాజచరిత్రం, గోవర్ధనోద్ధరణం, కంసవధం, అక్రూర చరిత్రం, ముచుకుందుని స్తోత్రం, ఉషాపరిణయం, కుచేరోపాఖ్యానం, యుగ ధర్మస్థితి, కాల ప్రభావం మొదలుగా గల ఇంకా ఎన్నో ముఖ్యమైన కథా ఘట్టాలు భాగవతంలో మనం వినవలసి ఉన్నవి. స్వస్తి.